రాప్తాడు సిద్ధం సభపై స్పందించడానికి రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే కవిత గారు. సో ఎక్కడ ఎప్పుడు సభలు నిర్వహించినా సరే ఒకదాన్ని మించి మరొకటి అన్నట్లుగా అపారమైన ప్రజాదరణతో అలాగే జై హో జగన్ నినాదాలతో మారుమోగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాము. సో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నటువంటి ప్రతిపక్షాల గుండెల్లో భయం పుట్టించింది అనుకోవచ్చా అండి ఈ రాప్తాడు సభ? రాప్తాడు రాయలసీమలో ఉన్న ప్రాంతం సహసిద్ధంగా మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ ప్రాంతం ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్న ప్రాంతం. అధికారులు ఓడిపినప్పుడు గెలిచినప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతం. అనేక కారణాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సభను కూడా మనం చూడాల్సిన అవసరం. ఇప్పటికీ 2 సభలు జరిపారు. ఇది 3వ సభ. ఈ 3వ సభ 2 సభలకు మించి ఉందనే విషయంలో ఎవరికేమీ అనుమానాలు లేవు. ఉంటాయని కూడా ముందే ఊహించిందే. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారి సభ సక్సెస్ లో 2-3 అంశాలు కనిపిస్తాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సంతృప్తి ఉన్నటువంటి ప్రజానీకంతో ఒక ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కనెక్ట్ అవుతున్నాడు. కారణం ఏంటంటే తాను ఎంచుకున్న పరిపాలనా పద్ధతులు, తాను ఎంచుకున్నటువంటి విధాన నిర్ణయాలు అనేది బాగా ప్రభావితం చేస్తా ఉంది. చాలా మంది రకరకాల ఊహాగానాలు 2-3 రోజులుగా సభలో ఎన్నికల వరాలని రకరకాల ప్రకటించారు. నేను అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తి కాదు, ట్రెండ్ సెక్టర్ గానే ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో చూసినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు మార్చారని, లేదా తెలంగాణలో 6 గ్యారెంటీగా కాంగ్రెస్ పార్టీ అధికారం, అట్లాంటి హామీలు మళ్ళీ జగన్ గారు ఇవ్వాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తాను ఏదైతే చెప్పారో అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సభలో ఆయన ప్రస్తావించిన అంశాలు, ఒకటి రైతులకు సంబంధించినటువంటి రైతు పెట్టుబడి భరోసా కావచ్చు, పేద ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను సృష్టించారు. అంటే రాజకీయాలలో కొత్త వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. తాను అమలు చేయాల్సుకున్నటువంటి పథకాల్ని, తాను నిర్ణయించినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ఒక పెద్ద వ్యవస్థను సృష్టించారని చెప్పక తప్పదు. దాదాపు 4-5 లక్షల మంది సిబ్బంది దానికి పనిచేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు కావచ్చు, సచివాలయ సిబ్బంది వల్ల కావచ్చు, సచివాలయ వ్యవస్థ వల్ల దాదాపు 4-5 లక్షల మంది, 2-3 లక్షల మంది దాకా గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు, 1,50,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ సృష్టించి, అంటే తాను పరిపాలన పద్ధతులు ఇంప్లిమెంటేషన్ చేయడం సగం ప్రభుత్వాన్ని సృష్టించారు. ఆ రకమైన సృష్టించడం వల్ల దీని పెద్ద ఎత్తున సౌలభ్యం అనేది ప్రజలకు లభిస్తా ఉంది. ఆ రకంగా ఒక ట్రెండ్ సెక్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు మారారు. దానివల్ల లబ్ధి పొందిన ప్రతి ప్రజలు కూడా ఓటింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ కావడానికి కోసం వాళ్ళు రాజకీయ ప్రయత్నం మొదలెట్టారు. దాన్ని బాగా కనెక్ట్ అవుతున్నారని నాకు అనిపించింది. రైట్, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.